హాయ్ ఎవ్రీవన్, అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. మరొకసారి ఈరోజు ఈ వీడియో వచ్చేసి, ఈరోజు ఎలాగైనా శనివారం కదా, సో అందరైతే నాకు తెలిసి మా చుట్టాలలో కానీ మా పక్కింటి ఎదురింటి అందరైతే శనివారం అయితే ఒక్క పొద్దులేనండి. సో ఒక్క పొద్దు కాబట్టి ఈరోజు స్పెషల్ వచ్చేసి మన గుళ్ళో ప్రసాదంలాగా చేసే చింతపండు పులిహోర అనేది హోమ్ స్టైల్లో హోమ్లో సేమ్ టు సేమ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఓకే, దానికోసం ఫస్ట్ అయితే మేమైతే ఒక గ్లాస్ వాటర్ బియ్యం తీసేసుకొని బియ్యం మంచిగా కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. బియ్యం ఒక సైడ్ ఉడుకుతుండగా, అన్నంలాగా ఉడుకుతుండగా మనం ఇంకో సైడ్ కొంచెం చింతపండు అయితే తీసుకొని వీడియోలో చూపించినంత ఓ 2 సార్లు అయితే మంచిగా నార్మల్ వాటర్ పోసి కడుక్కొని మంచిగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ పోసి కొద్దిసేపు అయితే నానేసుకోవాలండి. ఇలా నానేసుకోవడం వల్ల చింతపండు అనేది మంచిగా మెత్తబడుతుంది. తొందరగా పిసుకొని మనము చింతపండు పులిహోర అనేది చేసుకోవడం ఈజీ అయిపోతుంది. ఓకే, చూసారు గదా! ఇంకో సైడ్ రైస్ అయితే ఎగిరిపోతూనే ఉంది. అంటే ఉడుకుతుంది. సో, నేనైతే మూత తీసి పెట్టేసానండి. ఎందుకంటే మళ్ళీ గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోతదని. ఇంకో సైడ్ మనకు చింతపండు పులిహోరకి కావాల్సిన పదార్థాలొచ్చేసి మనకు పల్లీలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చీలు 2, కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ పల్లీలు ఇవన్నీ వేసేసుకోవాలండి. సో, దానికోసం ఇవన్నీ తయారు చేసుకొని నేనైతే ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను చూడండి. మీకు గూడా కనిపిస్తున్నాయి గదా! అట్లా. ఓకే, ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేసుకున్నాం గదా! ఇంకో సైడ్ అయితే మనకి రైస్ అయితే అంటే ఆల్మోస్ట్ 50% అయితే ఉడికిపోయిందండి. సో, ఇందులో అయితే నేను ఇప్పుడు కొంచెం మంచిగా ఇప్పుడు 50% అయిపోయింది కాబట్టి కొంచెం పసుపు అయితే తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఎందుకంటే చింతపండు పులిహోరకి మళ్ళీ మనం పసుపు అయితే వాడాల్సి వస్తది కదా! సో, అది ఇప్పుడే కలిపేస్తున్నాను రైస్‌లోనే మేము. చూడండి, ఇట్లా కలుపుకొని మంచి రైస్ అంతా మళ్ళీ అటు ఇటు అంతా కలుపుకోవాలి. అట్లా మంచిగా అంతా కలుపుకుంటే మనకి పసుపు అనేది అందులో ఉన్న రైస్ మొత్తానికి అంతా సమానంగా పడతది. మనం అట్లా చూసే పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ కొంతమంది ముందేస్తారు. రైస్ పొయ్యి మీద పెట్టగానే ఏస్తారు. అట్లా వేయొద్దు, ఇప్పుడేయాలి. ఇంకా కొంచెం ఉప్పేసుకోవాలండి. రుచికి సరిపడ్డ ఉప్పేసుకోవాలి. కొంచెం రైస్‌లో వేశాను. మనం పులిహోరలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే రైస్‌కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత అయితే వేసేసాను నేను. వేసేసి ఈ రైస్ కూడా మనం 90% మాత్రమే ఉడకబెట్టుకోవాలండి. 100% ఉడికింది అన్నట్టు పెట్టుకోవద్దు. ఎందుకంటే పుల్లలు పుల్లలుగా ఉంటేనే మనకు పులిహోర అనేది బాగుంటది. మెత్తగా ఉండి మరీ రైస్ దొడ్డుగా ఉంటే బాగోదు. కొంచెం పుల్లలు పుల్లలుగా ఉంటేనే మనకు చింతపండు పులిహోర అనేది టేస్టీగా ఉంటది. అండ్ చూడ్డానికి బావుంటది. నచ్చుతది మనకి. ఓకే, అట్లా మంచిగా నచ్చేలాగా పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు రైస్ అయితే మనకు ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయింది. ఓకే, ఇప్పుడైతే అన్నంని వార్చుకొని మంచిగా సెట్ చేసుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనకు రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. సో, ఇప్పుడైతే వార్చుకున్నాను చూడండి. వార్చుకున్న తర్వాత అంతా సెట్ చేస్తున్నాను. సెట్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద ఒక 2 మినిట్స్ పెట్టాలి. సో దట్ మనకు ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలిన తర్వాత మనకు రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు ఆల్రెడీ నానేసి పెట్టి ఉన్నాం కదా. సో ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది చూడడానికైనా. సో దాన్ని అయితే ఇప్పుడు మంచిగా మెత్తగా పిసుకోవాలి. అంతా పిసుకొని దాంట్లో ఉన్న చింతపండు అంతా తీసేసి వాటర్ గుజ్జు ఏదైతే వస్తుందో ఆ గుజ్జు అనేది మనం ఏదైతే కడాయి ఉందో, ఏ కడాయిలో అయితే మనము ఇప్పుడు చింతపండు అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ కడాయి తయారు చేసుకోవాలి. అండ్ ఈ చింతపండు రసం పిండి ఒక చిన్న బౌల్లో అయితే పోసి పెట్టుకోవాలండి. ఓకే, చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఇట్లా మంచిగా అనేసుకుంటే ఈ గుజ్జు అనేది వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు. మనం కొంచెమే పోసుకోవాలి. మొత్తం చింతపండుకున్న గుజ్జంతా ఈ వాటర్లోనే కలిసేలాగా చింతపండుని బాగా అంటే బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా మరీ ఇంకేమైనా ఉంది అని అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి అట్లనే మెత్తగా కలుపుకొని మళ్ళీ ఆ చింతపండు వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది కడాయిలో పోసేసుకోవాలి. ఇప్పుడు నేను కడాయిలో పోసుకుంటున్నా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత నేను ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుంటాను దీన్ని. చూసారు కదా, ఇప్పుడైతే చింతపండు రసం అనేది మనము ఎంత కావాలో అంతైతే తీసేసుకున్నాము. సో నేను ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే నా పిడికిల్లో ఎంత చింతపండు పడుతుందో అంత తీసుకున్నాను. మాది కొంచెం పాత చింతపండు కాబట్టి మాకైతే ఇంత పులుపు సరిపోతుంది. లేదు మీ చింతపండు కొంచెం తీయ ఉంది, కొత్త చింతపండు అంటే కొంచెం ఎక్కువనే వేసేసుకోవచ్చండి మీరు. నేనైతే ఇంత వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు చింతపండు వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ చింతపండు వాటర్ని మనం ఒక చిన్న సైడ్కు ఒక బౌల్లో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఈ కడాయిని పొయ్యి మీద పెట్టుకొని మనము ఈ చింతపండు పులిహోర కావాల్సిన పోపును అయితే తయారు చేసుకోవాలి. ఓకే, చూసారు కదా వీడియోలో నేను ఒక చిన్న బౌల్లో అయితే పోసేసుకున్నాను సైడ్కి చింతపండు పులుసు. ఇప్పుడు కడాయి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను, పెద్ద స్పూనే. ఓకే, దాంట్లోనే మనకు కావాల్సిన జీలకర్ర, పల్లీలు, మన పుట్టిన శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఒకటేసారి వేసేసానండి. ఎందుకంటే అన్నిటికీ ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది మనకు కొంచెం పోపు అవ్వడానికి. ఓకే, సో అన్నీ వేసుకొని మరీ మాడకుండా మంచిగా కలుపుకోవాలండి. మనము వీడియోలో చూసినట్టుగా మంచిగా కలుపుకోవాలి. మీరు కూడా పోపు అయితే మాడిపోకుండా చూసుకోండి, లేకపోతే టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఓకే, పచ్చిమిర్చి కూడా ఒక 2 మినిట్స్ అట్లా
పోపు అనేది మంచిగా మగ్గిన తర్వాత నేను ఆవాలు వేసుకుంటున్నాను. కొంతమంది ఆవాలు అయితే ఇష్టపడరు, వేడి అవుతుంది అనేసి. నాకైతే కొంచెం ఇష్టమేనండి. అంటే పులిహోరలో ఈ ఆవాలు వేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా కొంతమంది ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోండి. సో ఆల్మోస్ట్ పోపు ఇప్పుడు తయారైంది కాబట్టి నేను దానికి కావాల్సిన పసుపు, ఆల్రెడీ రైస్లో మనం పసుపు చాలా వేసుకున్నాం. సో ఇప్పుడు జస్ట్ పోపుకి కొంచెం కలర్ ఉండడానికి ఎంత కావాలో పసుపు అంతా నేను చిటికడ వేసుకున్నాను. నేను ఎక్కువ వేసుకోలేదు, చూసారు కదా వీడియోలో. మీరు కూడా అంతే వేసుకోండి, లేకపోతే పసుపు వాసన వస్తుంది. సో పోపు రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు లేదు మీ దగ్గర 2 కడాయిలు ఉన్నాయంటే పోపు చేసుకునేటప్పుడే ఒక చిన్న కడాయిలో పోపు చేసేసుకోండి, పెద్ద కడాయిలో పులుసు మసలు పెట్టుకోండి. నేనేమో 2 కలిపి ఒకటే దాంట్లో చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఇందులో ఉంటుంది కదా అనేసి నేను మళ్ళీ సపరేట్ దాంట్లో చేస్తలేను. సో చూసారు కదా, ఇప్పుడు పోపు పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో నేను ఇంతకుముందుకు పిసుకున్న చింతపండు అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకున్న తర్వాత మంచిగా హై ఫ్లేమ్లో పెట్టండి. చింతపండు ఇది పులుసు అనేది మనకు దగ్గరికి కావాలి, బాగా గుజ్జులాగా తయారు కావాలి. సో ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కొంచెం ఉప్పు రైస్లో వేసాను, గుర్తుంది కదా. సో ఇప్పుడు మనము మొత్తం ఈ చింతపండుకు ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అదంతా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం కదా ఎంత బాగా గుజ్జు అయింది, మీకు చూపించడానికనే కొంచెం ప్లేట్లో వేయిస్తున్నాను. అండ్ మీకు ఒకవేళ చింతపండు సరిపోతుంది, ఎక్కువ అవుతుంది మీ రైస్కు అనేసి మీరు అనుకున్న కొంచెం పులుపు మీరు తక్కువనే తింటాం అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ గుజ్జు అనేది మనము కొన్ని రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. సో కొంచెం తీసి అయితే సైడ్ పెట్టుకోండి. అట్లా సైడ్ పెట్టేసుకుంటే మీకు చాలా రోజులు స్టోర్ ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ డే రోజు ఎప్పుడైనా కలుపుకోవాలనుకున్నప్పుడు ఆ పులుసు అట్లా పెట్టేసుకొని ఈ జస్ట్ పోపు పెట్టేసుకొని రైస్లో అది కలిపేసుకుంటే మీకు సేమ్ టు సేమ్ పులిహోర తిన్నట్టే అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చేసుకున్న పోపు అనేది మొత్తం ఈ గుజ్జులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మాటనివ్వద్దు మనం. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అనేది ఈ పోపుకి పచ్చిమిర్చికి ముఖ్యంగా మంచిగా పడుతుంది. ఓకే, ఇప్పుడు దీనిలోకి నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ నెయ్యి వద్దు అనేసి అనుకుంటే ఒక 1-2 స్పూన్స్ మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ నెయ్యి వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఈ చింతపండు పులిహోర. అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఓకే, సో మీరు కూడా ఇట్లా మంచిగా వేసుకోండి. ఇంతకుముందుకు మీరు పెప్పర్ వేసుకోమని చెప్పాను కదా పోపులో. ఒకవేళ మీ దగ్గర పెప్పర్ పొడి ఉందనుకోండి, పెప్పర్ లేకుండా ఇప్పుడు వేసుకోండి. ఈ పెప్పర్ పొడి ఉంటే మీ దగ్గర మిరియాల పొడి. ఓకే, సో ఇప్పుడు మనకైతే చింతపండు గుజ్జు అనేది తయారైపోయిందండి. సో దీన్ని మనము ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇంతకుముందుకు రైస్ వండాం కదా, ఆ రైస్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా పుల్లలాగా అనుకోవాలి, ఎందుకంటే కాలుతుంటుంది కదా. సో అండ్ ఇట్లా పిల్లలు ఉంటుంది, దాన్ని మనం మంచిగా విప్పుకోవాలి. చూడండి నేను ప్లేట్లో పెట్టాను, కొంచెం ఏమో అట్లనే బౌల్లో పెట్టాను. దీన్ని మనం పుల్లలాగా ఇట్లా విప్పుకోవాలి. సో కాలుతుంది, చేతులతో చూసుకోండి, లేదు అంటే గంటతోటి ఇట్లా అనండి. ఓకే, ఆల్రెడీ మంచిగా పుల్లలే ఉంది కాబట్టి మరీ అంత రిస్క్ అవ్వదు మనకు. లేదు మీ క్వాంటిటీ ఎక్కువ ఉంది, నేనైతే 1 గ్లాస్ బియ్యానికే ఇదంతా చేస్తున్నాను. మీరు 1 kg 2 kg చేస్తే పెద్ద బేషన్ తీసుకొని దాంట్లో మంచిగా అనుకోండి. ఓకే, అట్లా అనుకొని మీరు మీ క్వాంటిటీ ఎంత ఉంటే అంత, ఇది పక్కా కొలతలతో చెప్తున్నా చూడండి. 1 అంటే నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ 1 గ్లాస్ బియ్యము అంటే మనకు 1/2 kg అండి. నా కొలతలో 1/2 kg కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి ఒక పిడికడల. ఈ క్వాంటిటీ అనేది మేము ఇంట్లో ఇది వేస్తే మాకు 4గురికి అవుతుంది ఒక పూట తినడానికి. చూడండి ఇట్లా కలుపుకోవాలి. చూడండి నాకు చింతపండు కొంచెం ఎక్కువైనట్టే అనిపించింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం రైస్ నేను ఇంతకుముందు భగవాన్లో పెట్టినా కదా, అది కూడా తీసుకొని మళ్ళీ కలుపుకుంటా. చూడండి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ మనకు చింతపండు కూడా మొత్తం పులుపు అనిపిస్తుంది, అట్లా అనిపించద్దు. సో మనకు రైస్ ఉంటే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. లేదు ఇంకా కొంచెం పులుపు అయింది అంటే మీ దగ్గర ఒకవేళ రైస్ ఉంటే అది కలిపేసుకోండి. కానీ చింతపండు పులుపు అయింది అనేది మీరు చూసుకుంటూనే కలుపుకోవాలి. అందుకే నేను చెప్పాను కదా, పోపు అప్పుడే కొంచెం గుజ్జు తయారైనప్పుడే కొంచెం గుజ్జు తీసి పక్కకు పెట్టేసుకోవాలి, ఎందుకంటే మరీ పుల్లగా అవ్వద్దు కదా మనకి. సో మనకు టేస్ట్ సరిపోకుంటే అప్పుడు కొంచెం కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే వేసుకుంటేనే మనకు కూడా పులుపు అనేది ఎక్కువ అవ్వదు, టేస్ట్ ఉంటుంది. ఎంత కావాలో అంతే కలుపుకొని మనం ఇదైతే తయారు చేసుకోవచ్చు. ఓకే, సో మంచిగా కలిపెట్టుకోండి, గడ్డలు లేకుండా రైస్ మంచిగా అటు ఇటు అనుకుంటా మంచిగా చేసుకోండి. అండ్ ఇష్టం వచ్చినట్టు గంటెతో ఒత్తకండి, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా అవుతుంది. సో అందుకని మంచిగా చూసుకొని ఇట్లా పైకి కిందికి అటు ఇటు అంతా మంచిగా కలిపెట్టుకోండి. లేదు అన్నం కొంచెం చల్లారిందంటే చేయితో అనుకుంటే ఇంకా సూపర్ వస్తుందండి. ఇంకా క్వాంటిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులోనే కలుపుకోవాలని. ఈ పోపు అదంతా తీసుకొని వెళ్ళి బేషన్లోనే పోసుకొని అలానే మంచిగా కలుపుకోవాలి. ఓకే, సో మనకి ఇప్పుడైతే పులిహోర ఆల్మోస్ట్ తయారైపోయిందండి. ఇంకొకటి ఏంటంటే, ఏది తినాలనుకున్నా కానీ వంట అయిపోయాక ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తినండి, అప్పుడు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మీకైతే ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి ఆలస్యం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.